ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు 'కేజీఎఫ్', సరే 'పుష్ప', సరే కాకుండా మనకి 'RRR', అంతకుముందు సరే 'బాహుబలి', బట్ ఇప్పుడు మొన్న 'కల్కి'. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీస్, ఇంట్లో తెలుగు కుటుంబాలు వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు, ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు, డబ్బింగ్ స్టైల్ డైలాగులు, సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీస్, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు, ఇవి ఈ 'సలార్' ఇంక్లూడెడ్ ఈ లిస్ట్లో. వాట్ డూ యూ ఫీల్ సార్ యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. 'సలార్' సినిమా ఉంది మీకు, ఇట్స్ అన్ ఎంగేజ్డ్, వాట్ ఎవర్ ద వే ఇట్ మే బి, బట్ ఇట్స్ అన్ ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, ద మొమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం. ఇది మీ ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 minutes 4 minutes ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీ సినిమాలన్నింటిలో మీరు పాటించారా? 100% పాటించారండి. అందుకే అంత పెద్ద పెద్ద అంత మీకు ప్రతి సినిమా చూడండి సార్ లిస్ట్, ప్రతి సినిమాలోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు 2nd minute-లోనో 3rd minute-లోనో వేసేస్తానండి. మాత్రం వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. 'రాజేంద్రుడు గజేంద్రుడు' లేకపోతే 'మాయలోడు', మీ ఇష్టం. మీకు అతడే ఒక 'రాజేంద్రుడు గజేంద్రుడు' తీసుకుందామండి. మొదటి సినిమా కదా. అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు, ఇంకోటి పెడతారు, తర్వాత దాన్ని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది, అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి, ఇంకొకటి దొరుకుద్ది, అది లాటరీలో. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. చూడండి, అంటే 4th minute లోపలే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి. మీకు ఇదే కదా, మీకు ఇంక్లూడింగ్ 'శుభలగ్నం', మీరు 'మావి చిగురు'. 'శుభలగ్నం' ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అంటే మామూలుగా మనం యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ SB అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఆ జీవితం కనుక గడపగలిగితే మొగుడు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవును జగపతి బాబు గారు. SB అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. కానీ భార్యలు అత్యాశగా ఉంటారా సార్? మరి ఉండకూడదండి అక్కడ. ఉండకూడదనేది మీ పాయింట్. ఉండకూడదనేదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ? లేదండి. అనుకోకుండా అలా, అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు దాన్ని. అవునండి. ఒకటే అనగలుగుతాను సార్, ఏమిటో మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు, అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు బాలకృష్ణ గారు, మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం 100 రోజులు ఆడింది, సూపర్ హిట్ సాంగ్స్ అండి. అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. 'వజ్రం' సినిమా అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. మీకు అప్పుడే అంటే ఫ్లాప్ అన్ని ఒప్పేసుకుంటారు అప్పుడే, వెంటనే వర్కౌట్ కానివి ఒప్పేసుకుంటారండి. అంతే. వన్స్ మంది నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అండి, అది మనకి థర్డ్ సినిమా అది అంచేత ఒప్పేసుకోవడం. సో అలా అందుకనే మీరు ఐ థింక్ మీ కథ కంటే పెద్దగా హీరో ఉండకూడదని అనుకుని అలాంటి వాళ్ళని మీరు ఎంచుకుంటారు. ఎప్పుడు కథ కన్నా పెద్ద హీరోలు, పెద్ద రేంజెస్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటే, ఆ రేంజెస్ ఉన్న వాళ్ళు ఏం చెప్తారో అది చేయవలసి వస్తుందండి. ఎక్కడైనా రెసిస్టెన్స్ వచ్చిందా సార్? రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, జగపతి బాబు గారు ఉన్నారు. లేదండి, ఎక్కడ అసలు ఎక్కడ ఏ సినిమాలోనూ, ఇంక్లూడింగ్ బాలకృష్ణ యాక్ట్ చేసిన సినిమాలు కూడా అసలు ఎప్పుడు అందులో ఏదైనా ఒకవేళ మనకు 100 రోజులు ఆడినా కానీ సరిగ్గా ఆడలేదేమో అని కనుక అనిపిస్తే అది నా తప్పే ఉంటుంది తప్ప ఆయన తప్ప మాత్రం కాదండి.
ఓపెన్గా చెప్తాను అది. ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫేవరెట్ అంటే నేను చెప్పంగానే పలికించే యాక్టర్ అని అంటే ఎవరి పేరు చెప్తారు? ఎందుకంటే అందరూ కుటుంబ కథా నేపథ్యంలో విడిపోయి కామెడీతో కూడా విడిపోయి టైమింగ్తో మళ్ళీ సెంటిమెంట్ పండించే యాక్టర్ అండ్ యాక్ట్రెస్. నాకు సౌందర్య గారు చాలా ఇష్టం సార్ మీ సినిమాల్లో. అవునండి, సౌందర్య గారు ఇష్టమే, ఆమని ఇష్టమే. మీరు ఎవరు ఇప్పుడు మీరు సౌందర్య గారు ఆమని చెప్పామనుకోండి, మీరు హూ ఇస్ ద బెస్ట్ యాక్ట్రెస్ మీరు చెప్పలేరే. చెప్పలేము, ఎవరికి వారే. ఎవరికి వారే ఏమన్నా తీరే అంతే కదా, చివరికి వచ్చినప్పుడు కదా ఉంటుంది కదా. అవునవును. అలాగా మనం ఇటు జగపతి బాబు చేశాడు నా సినిమాలో, ఆలీ చేశాడు, యమలీల. ఆ తర్వాత మన శ్రీకాంత్ చేశాడు. ఇంతమంది చేసినటువంటి సినిమాలలో ప్రతి దాంట్లోనూ కూడా సినిమాయే పండింది తప్ప, అంటే ఆ కంటెంట్ చూసి జనం ఎస్ శభాస్ర కృష్ణారెడ్డి అన్నారే తప్ప ఎవరు ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపెట్టలేదండి. మీరు ఫ్యామిలీ బాయ్గా తీర్చిదిద్దిన, అంటే అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్ అవుతున్నారు జగపతి బాబు గారు, ఇప్పుడు మోస్ట్ సాట్ ఆఫ్టర్ చెడ్డ విలన్, అంటే మంచి డెబోనేర్, మంచి ఒక హ్యాండ్సమ్ అండ్ చాలా చెడ్డ విలన్. ఎలా అనిపిస్తుంది సార్ చూసి మీకు ఆయన చూసినప్పుడు మన జగపతి బాబు ఇలా ఉన్నారని? పర్లేదండి, అంటే ఏ పాత్ర వస్తే ఆ పాత్రలో వేసుకుంటాను నేను. పాత్రలాగే చూస్తాను తప్ప ఆ క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేస్తున్నాడు ఆయన, అంతే, అంతవరకే. బట్ టు బి ఫ్రాంక్, ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? వచ్చిందా అసలు? నాకు తెలియదు అని కూడా అడుగుతున్నాను. ఫ్యామిలీ మూవీస్ తగ్గిపోయాయండి, బాగా తగ్గిపోయాయి. కాకపోతే ఇప్పుడు నేను చేయబోయేటటువంటి సినిమాలో మాత్రం అండి బాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. కొత్త వాళ్ళ సార్? కొత్త కాదండి, అసలు కొత్త వాడనండి నేను. కొత్తతోటి నేను బాగా కొత్త మీద నేను డిసైడ్ చేయడం కొంచెం కష్టం కావచ్చేమో అని నాకు. అంటే కొందరికైతే చేస్తాను, కాకపోతే కొందరికి చేయలేనండి నేను. కాకపోతే ఉన్న వాళ్ళలోనే బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు, అప్కమింగ్ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటా. అంటే వాళ్ళు ఇంకా పైకి రాలేదు, వీళ్ళకి మనం కనుక చిన్న క్యారెక్టర్ అలాంటిది కనుక దొరికితే డెఫినెట్గా నిలబడిపోతారు అనుకునే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అంటే ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. మలయాళీ హీరో ఇప్పుడు అవసరం సార్? ఇంత వివాదాల్లో ఉంది మలయాళ చిత్ర పరిశ్రమ. ఎక్కడ నాకు అనవసరం, నాకు ఈ పరిశ్రమలు ఎలా ఉన్నాయి, ఈ రాజకీయాలు నాకు ఎందుకండి. నాకు కావాల్సింది నా కథకు అనువైనటువంటి వ్యక్తి, దట్స్ ఇట్, అయిపోయింది అక్కడతోటి. బట్ ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? ఏది మలయాళం హీరోని ఎంచుకోవడానికి కారణం అడుగుతున్నా సార్, అంటే కారణం ఏంటంటే? ఏమీ అనుకోకండి సార్, అంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు కానీ చాలా వరకు ఈ పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో, ఇలాంటి ఆలోచన అండి. కృష్ణారెడ్డి గారి దగ్గర కథ వినాలి అని అంటే, అయ్యి బాబు కృష్ణారెడ్డి దగ్గరికి మన కథ విని మళ్ళీ తీరా నో అని చెప్తే ఎలాగో, అది బాగుంటుందో బాగోదో మనకు తెలియదు కదా అని కొంతమంది. ఇట్లాగా మొత్తం 99% ఆగిపోయారండి. అక్కడికి అడిగిన మీరు అప్రోచ్ అయ్యారా ఎవరైనా? నేను కొంతమందిని అప్రోచ్ అయ్యానండి. అయినప్పటికి కూడా చేద్దాం సార్, చూద్దాం సార్, బలవేనండి మీరు అడిగిన తర్వాత ఇంకా కాదంటామండి, నేను ఫోన్ చేస్తాను సార్. మరి అంటే ఇంకేం మాట్లాడతాం, బాధపడలేదు మీరు అక్కడ? ఎక్కడ ఏమండి, శాస్త్రి గారు 4 పదాల్లో చెప్పాడండి. దేహం ఉంది, యుక్తి ఉంది, శక్తి ఉంది, నెత్తురు ఉంది, ఇంతకన్నా సైన్యం ఉండునా అని. దాన్ని మనకు చేతనైతే ఏంటి, అంతే కదా, అంతే. మనకి చేత కాకపోతేనండి, చేతకాని పని మనం వెళ్ళి చెయ్యమండి, చెయ్యం. చేతనైంది మాత్రం చేయటం మానం, చేసే తీరుతాం. సో అందువల్ల మనకి యాక్టింగ్ పొటెన్షియల్, అంటే కథల్ని బాగా నమ్మే పరిశ్రమ ఎవరంటే మలయాళం వాళ్ళు నమ్ముతారు. సో మలయాళం నుంచి నేను ఒకళ్ళని తెచ్చుకుంటున్నానండి. ఒక హీరోనే పట్టుకొస్తాను డైరెక్ట్గా. ఒక హీరోయిన్ని RRRలో చేసినటువంటి ఇంగ్లీష్ హీరోయిన్ పట్టుకొస్తున్నానండి. ఓహో, ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ క్యారెక్టర్ మారిస్ అండి ఆవిడ పేరు. ఆవిడ్ని ఒక చైనా నుంచి విలన్ పట్టుకొస్తున్నారండి. చైనా నుంచి? అబ్బో, అసలు ఇది పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ కదా సార్. పాన్ వరల్డ్ మరి సబ్జెక్ట్ అలాంటిదండి, ద నాలెడ్జ్. ఏదో ఒక గుప్త రహస్యంతో కూడిన నాలెడ్జ్ ని ఎవరో చౌర్యానికి అనుపమ్ ఖేర్ని పట్టుకొస్తున్నానండి. అరే రే 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 సార్,
అసలు ఇప్పుడు ఈ హీరోలు ఎంత బాధపడతారు, వద్దని కలుస్తామని తర్వాత చేస్తామని చెప్పిన వాళ్ళు. ఏమన్నా ఏమని అవనండి అసలు ఏమైనా సూపర్. అవనివ్వండి, నాకు ఇవంతా అనవసరం అండి. నాకు వ్యక్తి నా క్యారెక్టర్ కి సూటబిలిటీ ఒకటే నేను చూస్తాను తప్ప రెండోది నేను చూడనండి. వాడికి డబ్బులు ఉన్నాయా ఉండలేదా, నా డబ్బులు పెట్టాను చేస్తాను నేను, అంతే తప్ప నాకు కావాల్సింది ఇది కాదండి. ఇది యాక్చువల్లీ ఇట్స్ న్యూ జానర్ మీకు, బికాస్ అంటే మాకు తెలియదు కానీ కొంచెం సోషియో ఫ్యాంటసీ దగ్గర దరిదాపుల్లో అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఐ మే బి రాంగ్. లేదు సైన్స్ పర్ఫెక్ట్ అండి. సోషియో ఫ్యాంటసీ మిక్స్ అవుతూ ఉండేటటువంటి Science. నాలెడ్జ్ అనేటటువంటి సినిమా ఇది. అంటే మీరు నాలెడ్జ్ అని చైనీస్ వాళ్ళు పట్టుకొచ్చి అన్ని చేశారంటే తప్పకుండా ఏదో కుట్ర, ఉంటదండి. ఏదో ఒకటి పురాతనమైన రివైవలిజం ఉంటుంది. ఏదో సందర్భోచితమైనటువంటి కుట్ర ఉంటుందండి అందులో. అంతేకాదే కానీ కృష్ణారెడ్డి గారి సినిమాలో కుట్ర చూడడం బాగుంటుంది. సమయోచితమైన సందర్భ శుద్ధిగా ఉండే కుట్రే ఉంటుంది. మళ్ళీ దానిలో ఏదో ఒక మెసేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆ గీతలు దాటరు. బట్ ఇప్పటి కమర్షియల్ సెన్సిబిలిటీస్ కి అనుగుణంగా మరి మీరు ఏమన్నా ఐటమ్ సాంగ్స్ పడతారా? ఇప్పుడు కమర్షియల్ లేదండి, ఐటమ్ సాంగ్ జోలికి వెళ్ళే ప్రసక్తే లేదు. ఐటమ్ సాంగ్స్ నేను కూడా పెట్టాను సార్, పెట్టానండి అమ్మా. నేను కూడా బాబు మోహన్తో పాటు పెట్టాను. అంటే నేను రొటీన్గా ఆలోచించలేను. అంటే ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చేసి ఆ అమ్మాయి అందచందాలను చూపెడుతూ ఒక సినిమా, ఒక మనం సాంగ్ తీసేద్దాము అనేటటువంటి ఆలోచన నేను చేయలేను. అదేనా సార్ మన సౌందర్య గారితో సౌందర్య గారితో బాబు మోహన్ పాట చినుకు చినుకు అందెలతో చిటపటి చిరు సవ్వడితో అదే కదా. అదే మరి అది ఏకంగా మరి అది సెపరేట్ సాంగే కదా. అంతే, కానీ అది తెలియదు అలాగా. అంతే కదా సార్. ఆయన బాబుమోహన్ గారు ఎంత పొంగిపోయారు సార్ ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఈ పాట మీరు పెట్టించారని ఆయనకి, ఆయన మీద ఒక హోల్ సాంగ్ సీక్వెన్స్ పెట్టడం అనేది ఎక్కడికో వెళ్ళిపోయిందండి అది. అవును సార్. మధ్యలో ఈ